పొలము స్టూడియో ముంగటనే ఉన్నది. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో. అన్నపూర్ణ స్టూడియో ముంగటనే ఉన్నది. అది కమర్షియల్, అది కళ్యాణ మంటపం కడతా అన్నాడు ఎవరు? నాగేశ్వరరావు. అయితే కలెక్టరు నోటీస్ ఇచ్చేసిండు కట్టొద్దని. అది కమర్షియల్, మీరు స్టూడియోకు యూజ్ చేసుకోండి, లేకపోతే 5 రకాలు మేము రిటర్న్ తీసుకునేస్తాము అని అన్నా. ఆ విషయం కోసం వచ్చిండు. అంతే. వస్తే అది సారీ బ్రదర్, నాతో కాదు చెప్పేసిందా? మీరు స్టూడియోకు వాడుకోర్రి, అది తీసుకునే హక్కు లేదు. మీరు కమర్షియల్ చేసి కళ్యాణ మంటపం కడతా అంటే అది కమర్షియల్ కిందకు వస్తుంది, అది ఎట్లనైనా రిటర్న్ అయిపోయి. అప్పటి మటుకు ఈ స్టూడియోలో ఎవరికి తెలియదు, సార్కు కూడా తెలియదు. గవర్నమెంట్ ల్యాండ్ అని అంటే అందరికీ ల్యాండ్లు తీసుకున్నారు కానీ ఎవరు ఇల్లు కట్టుకోలే. అందరికీ నోటీసులు ఇచ్చామని చెప్పేసాడు. అందరికీ నోటీసులు ఇచ్చేసాడు. మోహన్ బాబుకు, గుమ్మడికి, రామానాయుడుకు అందరికీ నోటీసులు ఇచ్చిపోయినాయి. ఉంటే ఇల్లు కట్టుకోరు, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ వాపస్ చేసేయాలి అని. అయితే అప్పుడు అందరు కట్టుకున్నారు. ఫస్ట్ గుమ్మడి కట్టుకున్నాడు, గుమ్మడి తర్వాత మోహన్ బాబు తర్వాత రామానాయుడు. అయితే మోహన్ బాబు గుమ్మడి ఇల్లు కట్టుకున్నాడు, 3 నెలలు అయింది, గృహప్రవేశం చేస్తలేడు. సార్ టైం ఇస్తలేడు. ఓకే బ్రదర్, నేను టైం ఇస్తానని అని చెప్పేసిండు. 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చిండు. అన్నయ్య ఇప్పుడన్నా ఏంటి అన్నయ్య అని దండం పెట్టాడు. ఏం బ్రదర్, ఇంకా నువ్వు రేపు 3 గంటలకు వచ్చేస్తా, పొద్దు 3 గంటలకు వస్తాను. 3 గంటలకు నిలబడి ఉన్నాడు. మేము పోయినాం. నడు బ్రదర్, మీరు కొబ్బరికాయ కొట్టి లోపలి పోతే నీ వెంక నేను వస్తాను. అట్లా ఆయన అన్ని రూమ్లకు సార్ కాలు పెట్టిన తర్వాతనే కాలు పెట్టిండు గుమ్మడి గారు. అప్పటిదాకా ఇంట్లోకి పోలే. నేను ఏం పిచ్చి అభిమానం బ్రదర్, మీరు పోవచ్చు కదా, నేను పోయినా అనుకున్నా. నేను ఎట్లా పోతా బ్రదర్, ఎట్లా పోతా అన్నయ్య మీరు చెప్పండి. అయితే 3 నెలల తర్వాత చేయండి. అంత అభిమానం అన్న. చాలామంది ఎన్టీఆర్ గారిని ఒక నాయకుడిగా, ఒక పెద్ద హీరోగానే కాకుండా ఆయనకు చాలా దైవభక్తి, ఒక దైవం లాగా చూస్తారు కదా. అంతే, దైవం లాగానే చూస్తారు. నేను కూడా వెంకటేశ్వర స్వామి అంట ఆయన. ఆయన హైట్, పర్సనాలిటీ, ఆయన ఉండే ఆహార్యం కానీ, కలర్, ఫేస్ కట్, ఆయన చాలా అరుదు. ఇటువంటి మనిషి రాడు. కానీ ఎన్టీఆర్ గారు డబ్బులు ఖర్చు పెట్టరు, పిసినారి అని చెప్పి కొంతమంది మాట్లాడుతుండే. అసలు ఆయన డబ్బులే ఖర్చు పెట్టాడు అని. మీకు తెలిసి మీరు చూసిన అన్నగారు ఏ విధంగా ఉండే? డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాడు అంటే చెప్తాను. షూటింగ్ అవుతున్నది ఒకటి, విశ్వామిత్రదే, మేజర్ చంద్రకాంత్, విశ్వామిత్రదే షూటింగ్ అవుతుంది. మొత్తము అదంతా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు సెక్యూరిటీ ఆఫీసరు నన్ను ఇద్దరిని పిలిచిండు. పోయినా, లచ్చన దీనికి ఎంత ఖర్చు అయింది నాకు చెప్తావా అంటే, నాకు తెలియదు సార్, నాకేం చెప్తావు, నాకేం తెలియదు సార్ అన్న. చెప్పండి మీరు నరసయ్య గారు అంటే, 10 లక్షలు అయిందొచ్చు సార్ అన్నాడు. ఈ స్టూడియో కట్టడానికి, ఈ సెట్ వేయడానికి 15 లక్షలు అయింది అన్నాడు. నేను డబ్బు ఎట్లా కూడబెట్టినా నీకు ఇప్పుడు చెప్తా వినండి. ఈ 15 లక్షలు అయింది కదా, ఇంట్లో మొత్తం నేను పిక్చర్ కంప్లీట్ తీస్తా. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఏదైనా మారాలంటే మధ్యలోకి వెళ్ళి ఒకటి తీసేసి ఆడ ఇంకోటి ఏదైనా పెడతా. అట్లా పిక్చర్ కంప్లీట్ చేసేస్తా. మళ్ళీ ఈ పిక్చర్ కంప్లీట్ చేసినాక దీన్ని వేరే వాళ్ళకు రెంట్కి ఇస్తా. అది అంతా 15 లక్షలు ఖర్చు పెట్టింది అంతా దాని మీద తీస్తాను నేను. ఓన్లీ రెంట్ మీద తీస్తాడు. రెంట్ మీద మొత్తం తీసుకుంటా, నాది ఫ్రీ అయిపోతుంది. నేను డబ్బు సంపాదించింది ఇది. దీంట్లో పొదుపు పీసినడతాను ఏడున్నది, ఆయన చూపెట్టింది అది. ఇక యాక్టింగ్ అంటావా, లచ్చన విశ్వామిత్ర ఉన్నది, యాక్టింగ్ చేస్తావా చెప్పు, ఏ యాక్టింగ్ అంటే ఆ యాక్టింగ్ ఇస్తాడు. దండ పెడతా సార్, నాకేమొద్దు అన్నాను. సరదాగా ఉంటుండే చాలా. మీనాక్షి శేషాద్రి డ్యాన్స్ ప్రోగ్రామ్, ఆమెతోనే మేనకది ప్రోగ్రామ్ ఉన్నది. లచ్చన లోపల వచ్చి చూడు, ఈ డ్యాన్స్ చాలా ఫస్ట్ క్లాస్ డ్యాన్స్ ఉన్నది, వచ్చి చూడంటే మంచిది అన్న. వస్తా సార్ అన్న. పోయి నిలబడ్డా. షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నిలబడంగానే షూటింగ్ స్టార్ట్ అవుతుంటే ఈ ప్రసాద్ ఉండొద్దు వెళ్ళిపో అంటే బయటకు వచ్చేసిన. బయట నిలిపోతున్నా. నేను మళ్ళీ అక్కడ చూసిండు నన్ను లేను. లచ్చన్న ఏడి
తీసుకురాపో ప్రసాద్ గారిని మనం తిట్టిండు. ఉమ్. అది సార్ రమ్మంటారు, రాని పోయాను కడిక సార్ రమ్మంటున్నాడు, రా నన్ను తిడుతున్నాడు. పోయినా లచ్చన్న మీరు ఉండమని కంటే ఎందుకు పోయారు? నేను ప్రసాద్ బొమ్మన్నాడు సార్ అన్న. సార్కే మీకు చెప్పాను. ఇచ్చిరా? వాడు ఏదో దున్నపోతూ తిట్టేసిండు ఆయన. ఉమ్. వాళ్ళ తమ్ముడు వరుసకు ఉమ్. అన్ని తిడతాడు బాగా. ఉమ్. మొత్తం షూటింగ్ అయ్యేదాకా ఉమ్. నిలబడి చూసిన మేనకది. అది చేప ఉంగరం మింగుతుంది కదా, ఉమ్. 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 ఆ చేపది కూడా చూపెట్టిండు. ఓకే. అది మీదికెళ్ళి చేప మూతి మీదికెళ్ళి తాడుతో కూస్తారు, ఉమ్. ఉంగరమును పంపిస్తారు. మింగుతూ అది మొత్తం సీన్ చూసిన కానీ పిక్చర్లో ఎంత పెద్ద చేప ముంగుతున్నట్టు చూపెడతాడు. ఉమ్. గీత చేప అది, ఓహో, పిక్చర్లో పెద్దగా ఉంటుంది. గింతే చేప. ఉమ్. ఎట్లా ఉంది లచ్చన్న? ఉమ్. బాగుంది సార్. మేజర్ చింతకాదు షూటింగ్ కూడా అది ఉమ్. మొత్తము షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అది కూడా సట్టు మోహన్ బాబుకో ఇచ్చిండు, పెట్టుకో నాకు మొత్తం తర్వాత ఇచ్చు పైసలు, మొత్తం నేను షూటింగ్ చేసేస్తాను. షూటింగ్ చేసిన తర్వాత మొత్తం షూటింగ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఈయన వచ్చి అందరికి ఉంగరాలు ఇచ్చిండు. ఎవరు? మోహన్ బాబు. బంగారువి. ఉమ్. లక్ష్మి అది వాళ్ళ తమ్ముతో పంపించాడు. అని నువ్వు నాకేమి సపో అన్న. ఓకే, ఎందుకు అట్లా? అంటే ఆయన ఎందుకు ఉంగరం ఇస్తాడు నాకు? మీరన్నారా? సరిపో పోతావా లేదా ఆయనకి వెళ్ళన్నా. ఆహా. తెల్లారు వచ్చిండు మోహన్ బాబు, నన్ను గురువు అంటాడు. ఉమ్. నమస్తే గురువు అని లోపలికి పోయిండు. ఉమ్. పోయి సార్కు చెప్పిండు. ఉమ్. చెప్పగానే పోరుడు వచ్చి సార్ రమ్మంటున్నాడు. ఏం సార్ అంటే, లచ్చన్న నువ్వు కూడా షూటింగ్లో నా సరిగ్గా పనిచేసినావు కదా, ఉమ్. 100 days అయింది, ఉమ్. డబ్బు మొత్తం వచ్చింది. ఉమ్. మోహన్ బాబు హైయర్ స్టేజ్కి అయిపోయిండు, ఉమ్. ఉన్న డబ్బంతా వచ్చేసినాయి. లాభం రాలేదా? లాభమా? లాభం కూడా వచ్చింది. లాభం కూడా వచ్చింది. రజనీకాంత్ దగ్గర పైసలు తీసుకున్నాడు, రజనీకాంత్ కూడా ఇచ్చేసిండు. అంది పిక్చర్ మధ్యలో రజనీకాంత్ పైసలు ఇచ్చిండు. అమౌంట్ వచ్చేసింది, మొత్తం హైయర్ స్టేజ్కి అన్నీ వచ్చేసినాయి. అందుకోసమే నీకు ఈ ఉంగరం పెట్టదు. ఆయన ఎవరో ఇస్తే నాకేందు సార్, ఈయన తీసుకుంటే ఇస్తే తీసుకుంటా. అరే వాళ్ళ తమ్ముడైతే నాకేం సార్, ఆయనకు తమ్ముడు నాకు తమ్ముడా, నేను తీసుకోను ఉంగరం అని. అంటే అప్పుడు ఉంగరం తొడిగిచ్చితే ఫోటో తీసుకుంటాడు. ముఖ్యంగా మనమల్లు మనవరాలలో ఎక్కువ ఎవరిష్టం ఎన్టీఆర్ గారికి? అందరిని ఇష్టపడుతుండే, అందరిని మనమరాలను చాలా పానం చేస్తుండే. నాచారం వాళ్ళ అమ్మ వండితే వంట తీసుకొని వస్తుండే, వండింది తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ ఆటోలో ఆటో తీసుకునే వస్తుండే. అప్పుడు ఆయనకు ఆటో నడిపించుకొని వస్తుండే, ఓన్ ఆటో. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళది ఓన్ ఆటో. హరిబాబే హరికృష్ణ గారు పెట్టేసినారు ఒక ఆటో ఫిక్స్. ఆటోలో వస్తుండే, మళ్ళీ ఆటో వెళ్ళిపోతుండే. ఒక్కొక్కసారి నేనే కార్లో కూర్చోబెట్టుకొని ఇంటి కాడ వదులుతుంటుంటే. ఓకే, ఆయన తిన్న తర్వాత అది ఇంటి వదిలిన తర్వాత కూడా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయిండా, చూడు లచ్చన్న పోయాడు సార్, అయితే పద. మీతో పాటు ఎన్టీఆర్ గారు కూడా పోతుండేనా వదలడానికి? లేలే, ఆయన కార్లో కూర్చుంటుండే. ఓకే, అలా మీతో పాటు కార్లో వస్తుండే ఆయన కూడా? ఆయన వస్తుండే, ముంగట్నే కూర్చుంటుండే. దిగిపోయి ఎదురుగానే గల్లీలు ఉంటుంది, ఆ గల్లీలకి లెఫ్ట్ కాగానే ఇల్లు అనమాట. పోయిండు లచ్చన్న, అయితే నువ్వు వెళ్ళు పద, మనం పోదాం పద. అట్లా ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఎన్టీఆర్ గారి ఇంట్లో ఉండడం, ఒక రాత్రి అట్లా ఉండడం, ఆయనతో పాటు ఉండడం? లేదు, ఆయన నాచారమే వస్తుండే, అంతే, ఇక్కడికి రాకపోతుండే. ఇప్పుడు చాలా క్లోజ్ అయిపోయాడు. కళ్యాణ్ కూడా చిన్నోళ్ళు వీళ్ళని కొడుతుంటాడు తప్ప. ఎవరు? నేనే. బండికాడ వచ్చి గీక్తుంటిరి, చేస్తుంటిరి. ఓకే, ఎన్టీఆర్ గారు బండి రూపాయి కాయిన్ పెట్టి వాడు గీకిండి ఇట్లా. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ గీదు ఒక్కడికి కొట్టిన జమాంచి ఏడ్చుకుంటే లోపలికి వెళ్ళిపోయాడు. హరిబాబు వచ్చిండు, ఏం లచ్చన్న అంట, ఇక చూడు ఇప్పుడు ఇది సార్కు చూపెడతా. చూపెట్టకు లచ్చన్న, ఆడుకోపడుతాం సార్కు చూపెడతా. వాడిని కొట్టేసి ఎలగొట్టేసి. కార్లు అంటే పానం ఆయన ఫస్ట్ కారు మారుతి, ఏదో ఫిలింలో పుల్లయ్య ఎవడు యాక్టర్,
ఆయన ఇచ్చిన కారు అది ఇప్పటికే కారు ఉన్నది అది. ఎన్టీఆర్ గారి పోలికలు ఎక్కువగా వచ్చిన మనవళ్ళకు ఎక్కువ వచ్చినాయి అంటే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంకొకరికి కూడా ఆ పోలిక ఎవరికి రాదే. ఉమ్, ఆ ఉట్టి పడ్డట్టే, కొద్దిగా హైట్ తక్కువ ఉన్నాడు కానీ హైట్ ఉంటుంటే సేమ్ ఎన్టీ రామారావు చిన్నప్పుడు అంటుండనా వీడు నాలాగానే ఉన్నాడు అని చెప్పి దగ్గర గుంజుకుంటూ మరి ఇట్లా కూర్చోబెట్టుకుంటుండే సార్. జూనియర్ ఎన్టీఆర్ గారు నువ్వు నా పేరు లేపుతావురా అని కొడుతుండే, పేరు లేపుతావురా అని. నా పేరు లేపుతావురా అని అంటుండే. ఏమంటుండే ఆయన? ఆయన అప్పుడే సార్ డైలాగ్స్ చెప్తుంటే, సార్ ఉమ్, ఒకసారి డైలాగ్ చెప్పు అంటే చెప్తావా సార్కు చెప్పాలని చెప్తా అని చెప్తుండే. వాళ్ళ తాతగారి గురించి ఏమంటుండే ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మీతో? అంటే లోపలికి వెళ్తా తాతగారిని చూస్తా అని ఆపతో బాగుంది సార్. ఆయన రాగానే పంపించేస్తుండే. ఏమ్రా తాత రారా తాత అంటుండే. ఆయన కొద్దిగా జోరుగా పిలుస్తుండే, కూర్చుంటుండే, తింటుంటే, తిన్నాక మళ్ళీ రిటర్న్ వస్తుండే. నాచారంకెళ్ళి వస్తున్నాం, మోహన్ పియ కూడా ఉన్నాడు నా దగ్గరనే. హ్యాబిట్స్ కాడికి వచ్చాకనే లచ్చన్న బండి ఆపు అన్నాడు. బాటా కంపెనీ ముంగటనే బండి ఆపిన. మోహన్ దువ్వెని తీసుకురాపో అంటే ఆడు షాప్లోకి పోయి మొత్తం డబ్బానే తీసుకొచ్చిండు. డబ్బా తీసుకొచ్చి డబ్బా పెడితే ఒక్కొక్క దువ్వెని తీసుకుంటుంటాడు, దూసుకొని మళ్ళీ పెడుతుంటాడు, మళ్ళీ దూసుకొని పెట్టాడు. అట్లా మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. ఎందుకు? రోడ్ మీద పెట్టినాం కారు మొత్తం జనం అంతా చూస్తుండ్రు ఎన్టీ రామారావు అంటే మొత్తం జమ అయిపోయింది. సార్ మొత్తం జమ అయిపోయింది సార్, అగో కానిస్టేబుల్ మొత్తుకుంటున్నాడు సార్, పోదాం పద సార్ అంటే ఇక దువ్వెన డబ్బా ఇచ్చేసిండు. వానికి ఇచ్చేసి లచ్చన్న అంటే మూని ఇచ్చేసిండు. మళ్ళీ బండ్లో కూర్చొని మూవ్ అయిపోయినాం. ఎప్పుడైనా ఎన్టీఆర్ గారు కార్ డ్రైవింగ్ చేసినారా మీరు ఉన్నప్పుడు? లచ్చన్న నేను డ్రైవ్ చేస్తా అని చెప్పి ఒక్కసారి చేసిండు అబ్బా. చేసినారా? ఎక్కడది? పెకాడ్ పెద్ద కార్. ఓకే, పెద్ద కారా? పెకాడ్ అయిన కార్ అది. అయితే అది పక్కకు పెట్టేసిన, అది పెట్టి మళ్ళీ స్టాండర్డ్ 2000 తీసుకొచ్చిన. ఎక్కడ పోయినారు అప్పుడు? గండిపేట్. ఆ రోజు సండే, అందరికి భోజనం. మన్మర